నా ట్రిప్‌లో డే 7 ఇది. హలో ఫుడ్ ఫ్యాన్స్! మార్నింగ్ 3:30 ఏఎంకి లేచి రెడీ అయ్యి లుంగీ పంచా వేసుకొని పద్మనాభ స్వామి టెంపుల్‌కి వెళ్ళాం. టెంపుల్ దర్శనం 4:30 ఏఎంకి ఓపెన్ అయింది. దర్శనం మాత్రం చాలా స్మూత్ గా ఫాస్ట్ గా కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లుంగీ పంచా మ్యాండేటరీ. దర్శనం ఫాస్ట్ గా అవడంతో సెకండ్ దర్శనం కూడా చేసుకున్నాం. టెంపుల్ మొత్తం చూసి రూమ్ కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. తర్వాత మార్నింగ్ 11 ఏఎంకి జటాయు హెల్త్ సెంటర్ కి వచ్చాం. అక్కడ పార్క్ ఎంట్రీ 250 రూపీస్ పర్ పర్సన్. పిల్లలకి హైట్ లిమిట్ ఉంటుంది. 90 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే ఫ్రీ ఎంట్రీ. ఇంకా రోప్ వే సపరేట్ టికెట్ అరౌండ్ 280 రూపీస్ పర్ పర్సన్. నడుచుకొని కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రం రోప్ వే సజెస్ట్ చేస్తా. ఎందుకంటే రోప్ వే జర్నీలో ఆ విజువల్స్, ఆ వ్యూస్, దూరం నుంచి కనిపించే జటాయు స్టాచ్యూ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. పైకి రీచ్ అయ్యాక జటాయు స్టాచ్యూ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాం. ఇక్కడ జటాయు స్టోరీ ఏంటంటే రామాయణం ప్రకారం రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు జటాయు అనే పక్షి ఆపడానికి ధైర్యంగా పోరాడి తన ప్రాణాలని సాక్రిఫైస్ చేసింది. అందుకే జటాయుని కరేజ్, సాక్రిఫైస్ సింబల్ గా చూస్తారు. అక్కడ నుంచి సరౌండింగ్స్ విజువల్స్ అన్ని ఎంజాయ్ చేసాం. అక్కడున్న శ్రీరాముడి ఫుట్ ప్రింట్ కూడా చూసాం. పైన టెంపుల్స్ కూడా విజిట్ చేసాం. అక్కడ నుంచి ఎర్నాకుళం స్టేషన్ కి రీచ్ అయ్యి మన వైజాగ్ ట్రైన్ ఎక్కేసాం. ఇలా మన 7 days ట్రిప్ కంప్లీట్ అయ్యింది. ఇంకా నేను ముందు చెప్పినట్టు పవర్ గురించి సపరేట్ డీటెయిల్ వీడియో పెడతాను. వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టండి. నా ట్రిప్‌లో డే 7 ఇది. హలో ఫుడ్ ఫ్యాన్స్! మార్నింగ్ 3:30 ఏఎంకి లేచి రెడీ అయ్యి లుంగీ పంచా వేసుకొని పద్మనాభ స్వామి టెంపుల్‌కి వెళ్ళాం. టెంపుల్ దర్శనం 4:30 ఏఎంకి ఓపెన్ అయింది. దర్శనం మాత్రం చాలా స్మూత్ గా ఫాస్ట్ గా కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లుంగీ పంచా మ్యాండేటరీ. దర్శనం ఫాస్ట్ గా అవడంతో సెకండ్ దర్శనం కూడా చేసుకున్నాం. టెంపుల్ మొత్తం చూసి రూమ్ కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. తర్వాత మార్నింగ్ 11 ఏఎంకి జటాయు హెల్త్ సెంటర్ కి వచ్చాం. అక్కడ పార్క్ ఎంట్రీ 250 రూపీస్ పర్ పర్సన్. పిల్లలకి హైట్ లిమిట్ ఉంటుంది. 90 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే ఫ్రీ ఎంట్రీ. ఇంకా రోప్ వే సపరేట్ టికెట్ అరౌండ్ 280 రూపీస్ పర్ పర్సన్. నడుచుకొని కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రం రోప్ వే సజెస్ట్ చేస్తా. ఎందుకంటే రోప్ వే జర్నీలో ఆ విజువల్స్, ఆ వ్యూస్, దూరం నుంచి కనిపించే జటాయు స్టాచ్యూ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. పైకి రీచ్ అయ్యాక జటాయు స్టాచ్యూ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ జటాయు స్టోరీ ఏంటంటే రామాయణం ప్రకారం రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు జటాయు అనే పక్షి ఆపడానికి ధైర్యంగా పోరాడి తన ప్రాణాలని సాక్రిఫైస్ చేసింది. అందుకే జటాయుని కరేజ్, సాక్రిఫైస్ సింబల్ గా చూస్తారు. అక్కడ నుంచి సరౌండింగ్స్ విజువల్స్ అన్ని ఎంజాయ్ చేసాం. అక్కడున్న శ్రీరాముడి ఫుట్ ప్రింట్ కూడా చూసాం. పైన టెంపుల్స్ కూడా విజిట్ చేసాం. అక్కడ నుంచి ఎర్నాకుళం స్టేషన్ కి రీచ్ అయ్యి మన వైజాగ్ ట్రైన్ ఎక్కేసాం. ఇలా మన 7 days ట్రిప్ కంప్లీట్ అయ్యింది. ఇంకా నేను ముందు చెప్పినట్టు పవర్ గురించి సపరేట్ డీటెయిల్ వీడియో పెడతాను. వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టండి.